ఇంకొక వార్త, దివాలా పాలనలో దుబారా ఖర్చు అని చెప్పేసి నమస్తే తెలంగాణలో వచ్చింది. ఇదొక వాస్తవాన్ని చూసుకున్నా, రాష్ట్రము దివాలా తీసేయడానికి ప్రధాన కారకులు ఎవరు, అది ఆలోచన చేసుకునే సందర్భం వస్తే దీనికి సంబంధించి రాష్ట్రాన్ని దివాలా తీసింది మొత్తము టీఆర్ఎస్ ప్రభుత్వం వల్లనే దివాలా తీయడానికి సిద్ధమైతా ఉన్నది, సిద్ధం అయిందనేది అర్థమవుతుంది. ఆ రోజు మీ ఇంట్లోకే డబ్బులు ఇచ్చిరానే, బ్యాంకులకి అప్పులు తెచ్చి ఆ భారం అంతా తీసుకొచ్చి ప్రజల పైన రుద్దిండ్రు. మిమ్మల్ని ఎవరు అడిగినరు ఇదంతా ఉచితంగా అని చెప్పేసి ఎవరు అడిగినరు? మా ధనిక రాష్ట్రాన్ని తీసుకొచ్చి అప్పుల రాష్ట్రాన్ని తీసుకొచ్చి ఈ రోజు పరిపాలనలో ఏం చేయాలన్నా కూడా తోచలేని సందర్భాన్ని తీసుకొచ్చింది గత ప్రభుత్వం. టీఆర్ఎస్ ప్రభుత్వం కాదా, బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? ఈ రోజు దివాలా తీయడానికి ప్రధాన కారణం ఎవరు? ఇవన్నీ ఎవరి అన్నారు మిమ్మల్ని? ఈ ఉచితాలన్నీ ఈ ప్రజలు అడిగినరా? ప్రజలు అడగకుండా రాష్ట్రాన్ని తీసి ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని నడిపేటువంటి సందర్భంలో లేకుండా పోతుంది. ఎవరేమైనప్పటికీ రేవంత్ రెడ్డి గారు మాత్రం పరిపాలనలో ఆయన యొక్క మార్క్ అనేది కనపడుతుందని చెప్పేసి ప్రజలు అనుకుంటారు. ఏంటంటే ఇన్ని రోజులు అంగేసుకొని దీనికి ఎన్ని బొక్కలు పెట్టినామో లోపల ఉన్న బనికి ఎన్ని బొక్కలు కనపడకుండా చేసిండ్రు. కానీ అది తెలియకుండా ఉంటే ప్రజలకు అర్థం కాదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు కళ్ళకు కట్టినట్టు ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థ మొత్తం బలి లోపల ఉన్న బలినంత పొక్కలు పడ్డది, ఇది ఇంకా దాచుకుంటే ఇబ్బంది అవుతుందని చెప్పేసి కళ్ళకు కట్టినట్టు చూపిండ్రు. అయితే గత పాలకుల యొక్క పరిపాలనకు నిదర్శనం కాదా ఇది? దివాలా తీసిన ఎవరి వల్ల దివాలా పోయిందో ఆలోచించాలని చెప్పేసి ప్రజలను టీఆర్ఎస్ నుంచి ప్రజలను డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి రాజ్యాంగం మనకు కొన్ని హక్కులు ఇచ్చింది, కొన్ని విధులు కూడా ఇచ్చింది. ఏంటంటే నువ్వు ఇక మనిషిగా పుట్టినటువంటి తర్వాత నీకు చెందాల్సింది నీకు అందాలే, అందరికి ఏ విధంగా ఉంటే ఆ విధంగా అందాలే. కానీ ఇక్కడ వ్యవస్థను మొత్తము నాశనం చేయొద్దని చెప్పేసి మీ యొక్క భాగస్వామ్యం ఉండాలని చెప్పేసి రాజ్యాంగం హక్కులు కల్పించింది. కానీ కొద్దిమంది రాజకీయాల నాయకుల ప్రలోభాలకు మనం అలవాటు పడి వాళ్ళ మాట మాయలో పడిపోయి అసలు ఏమి మంచిది ఏమి చెడ్డదో ఆలోచించలేని సందర్భంలో ఉన్నాం. ఇప్పుడు ఈ వాస్తవానికి ఏంటంటే ఈ రోజు మనం పుట్టిన మన కష్టపడ్డా రేపు పొద్దుగాల మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పేసి కోరుకుంటాం. కానీ ఇది మనతోటి అయిపోతుంది. ఎవడొచ్చిన వాడు మనకు పుట్టినవాడు ఎక్కడ పోతుందనే సందర్భంలో మనం ఆలోచించగలుగుతామా? లేదు. కాబట్టి అసలు అప్పుల రాష్ట్రానికి ప్రధాన కారకులు ఎవరో ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఈ రోజు కూడా అప్పులు తెచ్చి ప్రభుత్వాలు నడిపేటువంటి సందర్భం లేకుండా నిజాయితీగా ఏది ఉంటే గదే పెట్టండి. ఇక మరి ప్రజల పైన వచ్చి రుద్దేసి మీ ఓట్ల కోసం మీ ఆలోచనల కోసం ఇది ప్రజల పైన రుద్దొద్దని చెప్పేసి టీఆర్ఎస్ నుంచి ఈ ప్రతిపక్షాలను అధికార పక్షాలను డిమాండ్ చేస్తాను.